పి బాబులాల్. ఈమె మా భార్య. ఈమె పేరు స్వరూప. ఈమె చిన్నప్పటి నుంచే మానసిక వికలాంగురాలు ఈమె. అయితే నేను ఈమెని అయినా కూడా ఆమె ఒక బులవార నేను మనిషి గురించి నేను ఈమెను చేసుకున్న తర్వాత మా మామకు కోట్ల ఆస్తి ఉండే. కృష్ణ నేను ఒక రూపాయి ఆశించలేదు. అయితే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, మా బామ్మర్దులు నలుగురు అన్నదమ్ములు. అయితే ఆయన ఆస్తి పంచేటప్పుడు నలుగురు కొడుకులకు పంచేసిండు. అయితే నేను అడగలేదు. ఇక తర్వాత వచ్చింది ఆయన అనేది మా భార్య పేరు మీద 250 గజాల ప్లాటు. అది ఎప్పుడో ఈమె చిన్నగా ఉన్నప్పుడు తీసిపెట్టిందట. ఆ ప్లాటు ఒక 8-10 తులాల బంగారము, 1,00,000 రూపాయలు రామంతపూర్ పోస్ట్ ఆఫీస్లో పెట్టిండు ఈమె పేరు మీద. పెడితే అది కనీసం పెళ్ళి మాది కనీసం 30 ఏండ్లు. ఆడు మా పెద్ద బామ్మది కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆడు మా మామ పెట్టిన అవి ఈరా అంటే ఆడు ఉన్నాయి దాన్ని నాకెందుకు ఉన్నాయి అంటాడు, కానీ తీయడాడు. ఇక మా పరిస్థితి కూడా ఇక మాకు కూడా వయసు అయిపోతున్నది చూస్తాం. అయితే మా మామ వీళ్ళకు చేతగానప్పుడు ఆ 200 గజాల ప్లాటు, ఆ 8 తులాల బంగారము, ఏది ఆ పోస్ట్ ఆఫీసులో పైసలు ఇలా అంటే ఆ పోస్ట్ ఆఫీసులో పైసలు నాకు ఇయరే అంత తమనికి ఇచ్చిండు. ఆ గోవర్ధన్ అని తమనికి ఇచ్చిండు. ఆడవాళ్ళ నాకు 30-40 వేలు ఇచ్చిండు. అప్పుడు అదే నెలకు 2,000-3,000 లెక్క. దాని తర్వాత మిగిలిన పైసలు ఇయరే. తర్వాత ఏమరా అంటుంటే అది కాల్చే పడిపోయింది. అది ఆడ మీద కూర్చుంటే ఆడిపోతుంది అని కాల్చే పడిపోయింది. ఇప్పుడు అడిగితే ఇప్పుడు నా దగ్గర ఆడున్నా బావా. ఇక ఆ ప్లాట్లు బంగారం ఈ దగ్గర ఉన్నాయి. ఈ దయానంద్ అంటాం దగ్గర. ఆయనకి ఏం అవి అంటే ఇస్తా బావా, నాకెందుకు ఇస్తా అంటాడు కానీ ఇయ్యడు. ఇక ఆఖరికి మన ఇంటికాడ పోయి ఇక ధర్నా చేస్తే ఆయన కొడుకొచ్చిండు. ఆయన కొడుకొచ్చి మామ ఊరినేగే నేను ఎన్ని రోజులు నేను కూడా చిన్నోని, ఇప్పుడు నాకు కూడా లోకజ్ఞానం తెలిసింది చూసినావా, నాకు ఒక నెల టైమి నేను ఇచ్చేస్తా. ఆ ఆస్తి అది అత్తమ్మకే మీకే చెందాలి. అది చూసినాడు వేరే వాళ్ళు ఆ గోవర్ధను వారందరూ దాన్ని అపహరించాలని చూస్తున్నారు. అందు గురించే అది మీరు ఇచ్చేస్తాం మేము, మాకొద్దు, మాకు భగవంతుడు బాగానే ఇచ్చిండు చూసినా, మాకు చాలా ఉన్నది వద్దు, ఆమె మేము ఇచ్చేస్తాం మేము అత్తమ్మ. కానీ ఒక నెల టైం అడిగి ఇప్పుడు కనీసం 2 సంవత్సరాలు ఇస్తున్నది, ఇవ్వడం లేదు, చేయడం లేదు చూసినా. మన పోయిన సంవత్సరం నుంచి ఏం చేసిండంటే, కాదు నెలకు 15,000 ఇస్తామామా, చేసుకో, నీకు మళ్ళా నీకు కావలిస్తే మేము ఇస్తాము. ఇప్పుడు నేను ఆ 15,000 రూపాయలల్లా ఇప్పుడు ఇంటికెరే 4-5 రూపాయలు ఇంటికెరే, మా తిండి ఖర్చు. ఇప్పుడు ఈమెకు రోగం నొప్పి వచ్చే అప్పుడు మేము ఆ 15,000 రూపాయలు ఏమైతే అవి. అందు గురించి నేనేం చేసిన అంటుంటే, కాదు అవి ఆ 15,000 వద్దు, నీ పైసలు నీకు రిటర్న్ చేసే ఇప్పుడు ఆమె ఆస్తిలో నీ దగ్గర ఏవి మన ఈమె కాగితాలు ఉన్నాయి కదా నీ దగ్గర, డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్లు ఇచ్చేసేయి, మేము దాన్ని అమ్ముకొని ఒక ఇల్లు కొంటాము. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లున్నది అంటుంటే, ఇంట్లో ఆమె ఊడవలేదు, ఆమె అన్న కూర్చుంటే గడి చేస్తుంది చూస్తాం, బయటికి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఎవడు ఉంచుకుంటాడు ఆమె? అట్లా కనీసము ఒక 5-6 ఇంట్లో నేను చేంజ్ చేసిన చూసినా. ఇప్పుడు ఏ టైంలో వారు చూసుకొని వద్ద వేరే చూసుకోండి అంటుంటే ఆమె తీసుకొని నేను ఎక్కడన్నా పోవాలి నేను. అందు గురించే ఆ డాక్యుమెంట్లు ఇచ్చేస్తే ఆ ప్లాట్ అమ్మేసి కొన్ని పైసలు వస్తే ఒక ఇల్లు కొని ఆమె సొంతంగా ఆమె ఏరుకొని ఆమె ఉచ్చబోసుకొని ఆమె ఊడ్చుకోకపోతే ఆమె ఏమి ఊడుస్తుంది. కానీ ఆ విధంగా మేము ఉంటాము అని ఈరా అంటే ఆ సపోర్ట్ చేయడు చూసినా.
ఇక ఆయన కొడుకు వెళ్ళిండు, ఆయనకన్నా ఎక్కువ వీడు. ఇష్టమామా అది అత్తమే చెందారే, నాకెందుకు మామ, నువ్వు కొడుకు అని ఇష్టాన్ని కూడా నాకు ఒక్క రూపాయి అవసరం లేదు అని అన్నాడు కృష్ణ. ఇప్పుడు అడుగుతానేమో మేము ఇయ్యం, ఇప్పుడు మేమేం కావాలి. అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి అంటుంటే, ఇప్పుడు ఈమె పరిస్థితిలో పట్ట కృష్ణ, ఈమె ఆస్తి ఆ ప్లాటు ఆ బంగారం ఇచ్చేసేస్తే ఇక మేము ఆ ప్లాట్ అమ్మేసేసి ఏదైనా ఒక ఇల్లు తీసుకొని మేము ఉన్నన్ని రోజులు కృష్ణ భగవంతుని దేవాల హాయిగా బతుకుతాం. అందు గురించి దయచేసి మీరు కృష్ణ ప్రజలు కృష్ణ న్యాయంగా కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే, హెల్ప్ చేస్తే, మాకు సహాయం చేస్తే కృష్ణ, మాకు అండగా నిలబడితే కృష్ణ, మీరు అండగా మాకు నిలబడతారన్న నమ్మకం అభావం నాకున్నది కృష్ణ. మొన్న 2-3 నెలల ముందు కూడా పోయి అడిగిన, ఇచ్చేసాను పోయి ఇచ్చేస్తే మేము అన్నాన్ని ఎదుర్కొంటాము కృష్ణ, వాళ్ళు ఇల్లు ఖాళీ ఏమంటుంటే మళ్ళీ ఏమని తీసుకొని నేను చాలా నాకు ఇదైపోతున్నది అని. ఒక రోజైతే ఒక ఇంట్లోకి వెళ్ళి ఈమెని సామానంతా దించి ఆ రూమ్లో పెట్టినాం. రూమ్లో పెట్టిన తర్వాత ఈమెని ఆటోలో తీసుకొచ్చేసాం. కానీ ఈమె చూడంగానే వాళ్ళు ఏమన్నారంటే, అన్నాబలికి అది రేపు మా అత్తమ్మ బాగలేదు వస్తున్నది, దయచేసి మీకు 3 రోజులు టైం ఇస్తాము, మీరు ఎక్కడైనా చూసుకోండి అని కృష్ణ. అప్పుడు ఆ సామాన్ అంతా మూసింది కాక ఈమె చూడగానే అసలు ఇల్లు ఇయ్యని పరిస్థితి అది కృష్ణ. ఇప్పుడు అందు గురించే ఇచ్చేయరా నాయన, ఆ ప్లాట్ ఇచ్చేసి అమ్మేసి అన్న ఒక ఇల్లు కొనుక్కుంటే మాకు ఈ బాధ తప్పుతుంది అంటే, ఇప్పటికే ఆడు ఆయనకి ఇష్టానికి మనసు అనిపించేది. ఆయన కొడుకు కూడా అట్నే ఉన్నాడు కృష్ణ. ఆ బంగారం గురించి ఇప్పుడు సంవత్సరమే కృష్ణ, ఆ బంగారం అడిగితే ఇచ్చేస్తాం మామ, అది లాకర్లో ఉన్నది, 2-3 రోజుల తర్వాత అది లాకర్కి వెళ్ళి తెచ్చి ఇచ్చేస్తాను. ఇప్పుడు సంవత్సరం అవుతున్నది, ఆ బంగారం పేరే తీయడం. నేను ఇట్లా ఏం ప్రతి వచ్చి అది బంగారం చేస్తామా తెస్తాం. ఇక లేదు, లేకుంటే నేను రావాలన్నా, లేకుంటే ఇంటికాడికి నేను వస్తాను, వద్దు మామ నేనే తెచ్చిస్తాను. అది ఇప్పటిదాకా బంగారమే లేదు, 8-10 తులాల బంగారం ఉన్నది. ఇది ఒక పరిస్థితి. కోట్ల ఆస్తి ఉన్నది, ఉప్పల్లో 3 కోట్ల ఇల్లు ఉన్నది, రామంతపూర్లో 3 కోట్ల ఇల్లు ఉన్నది, సికింద్రాబాద్లో 1 కోటి రూపాయల ఆస్తి ఉన్నది. ఏం పరిస్థితి ఇది? అది ఆమె హుషారు తింటే ఆమె అడుగుతుండనేమో చూసినా, ఆమె మానసిక వికలాంగురాలు చిన్నప్పటి నుంచే చూసినా. ఇగో సరుబా అడు దయానంద్ గారు నీ ప్లాటు నీ బంగారం ఇస్తున్నాడు ఆడు. ఏం చేయాలని ఈ మంచి ఇస్తున్నాడు ఆడు. నీ పైసలు ఇంత మంచిగా ఉంటాడు ఆడు. ఇది మంచిదా? ఇది ధర్మమా, న్యాయమా? అని ఏం లేదు, మన ఎట్లా అడుగుదామని అడుగుతావా? నువ్వు గట్టిగా నువ్వు అడుగు, గట్టిగా అడుగు. చెప్పు, గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఈ నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పు. నాకు ఇచ్చేయి. ఎన్ని రోజులు ఉంచుకుంటావు? ఇది ధర్మమా? ఇది లేదు. న్యాయమా? ఇది లేదు. చెప్పు, న్యాయమా అని అడుగు అని. న్యాయమా? ఈ ధర్మమా? ధర్మమా? మళ్ళీ నాకు తెలియదు. న్యాయం లేదు. న్యాయం లేదు. న్యాయం లేదు. ఏం లేదు. ఓకే. అయితే అవి ఇప్పటికీ అవి ఇచ్చారంటుంటే ఆడు ఏం దాన్ని నేను ఇయ్య అంటాడు వాడు. నేను ఇయ్య. మన ఆంది కాదు, వాళ్ళ తండ్రి మా మామ అనేది ఆయన దగ్గర పెట్టిండంతే. ఇలా చేత కానప్పుడు 4 కొడుకులలో జర మంచోడు కదా అని ఆ ఉద్దేశంతో అతడు పెట్టిండు. వీళ్ళ చేత కానప్పుడు ఇవని ఆ ప్లాటు కాగితాలు, ఏవి బంగారము,
పోస్ట్ ఆఫీస్లో 1,00,000 రూపాయలు పెడితే అది 2,70,000 రూపాయలు అయినండి. 275 రూపాయలు తమ్మునికి ఇచ్చిండు. తమ్ముడు అందుకెళ్ళి నాకు 30,000-40,000 ఇచ్చిండటు, అంతే వాడు చూసినా. అంతట్లా అది కాల్చి పడిపోయింది. ఇప్పుడు అడుగుతుంది నాది అడుగుతున్నాయి బావా. అది వాడు ఇచ్చే ఉద్దేశానికి లేదు చూసినా. మనిషి ఒక ఎట్లుండాలి అంటుంటే అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములు సహాయం చేస్తారు చూసినా. ఈమె వాళ్ళ 4 అన్నదమ్ములు ఒకట ఒక్కతే ఆడపిల్ల, 4 అన్నదమ్ములల్లా ఒక్కతే ఆడపిల్ల, అది కూడా మానసిక వికలాంగురాలు చూసినా. అది ఆ సంపాదించలేదు కాదు, వాళ్ళ తండ్రి సంపాదించిన దాంట్లో ఆయనకి వీళ్ళకి చేతగానాడు పోయేలా అని ఆయన పెట్టి చచ్చిపోయాడు. అది ఇస్తాను కానీ మనకు అనిపిస్తలేదు. ఏమో అంటే ప్రపంచంలో ఇటువంటి కూడా ఉంటారు అని నాకు ఇప్పుడు తెలుస్తున్నది. అది ఇంత కఠినస్తులు, ఇంత లూబి చూసిన, ఇంత గరీబులు వాళ్ళు ఉన్నారని. అందు గురించి ఇట్లా ఈ పరిస్థితి ఇట్లున్నది. కావున దయచేసి మీరు మీడియోళ్ళు, ప్రజలు చూసిన వీళ్ళంతా మాకు సాయం చేసి మాకు అండగా నిలబడతారన్న నమ్మకం నాకున్నది చూసిన. ఈమె ముఖం చూసి ఈమె ముఖం చూసి నా అని మనసు ఎట్టొప్పించిన రోజు ఈ అమాయకురాలు పైసా తింటానికి వానికి మనసు ఎట్టొప్పించిన రోజు దానికి కనీసం 8-10 కోట్ల ఆస్తి ఉన్నది దానికి. ఏం చేస్తాడు వాడు? వానికి 2 కొడుకులు. వాడు పెద్దోడైతే ఆ పెళ్ళైన నెలకే వాడు తండ్రికి ఇంతకెళ్ళి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వీడు రెండోడు ఈడో డాక్టర్. అందుగురించే దయచేసి చూసినా మీరు మీడియోళ్ళు, ప్రజలు మాకు అండగా నిలబడి చూసినా మాకు చెందే ఆస్తి మాకు ఇప్పేయగలరని చూసినా నేను విన్నపించుకుంటున్నా.